సమాచారం ఏమిటంటే పార్లమెంటు సమావేశాలు అయిపోయిన తర్వాత బహుశా 9కి అయిపోతాయి అనుకుంటా పార్లమెంట్ సమావేశాలు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని ఢిల్లీకి రమ్మని ఆల్రెడీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పున్నారని, పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన వెంటనే ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అప్పుడు మాత్రమే అసలు ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి పొత్తు ఉంటుందా, లేదు అంటే జనసేన తెలుగుదేశమే పొత్తు ఉంటుందా, అసలు కాదు అంటే బీజేపీ జనసేన మాత్రమే పొత్తు ఉంటుందా, మూడు కలిపి ఉంటాయా ఏంటి అనేటువంటిది బహుశా 10వ తారీఖు తర్వాత ఫైనల్ అయ్యేదానికి అవకాశం ఉంది. అప్పుడు వరకు మాత్రం ఈ చిక్కుముడి వీడేదానికి అవకాశం లేదు అనేటువంటిది మాత్రం నేను అనుకుంటున్నాను. రైట్. వీరశంకర్ గారు ఇందాక కట్ అయింది, ఏమంటారు? కృష్ణాంజలి గారు చెప్పినట్లు టీడీపీ యొక్క వైఖరి అనేది అందరికి తెలిసిన విషయమే. నేను కొత్తగా వాళ్ళు చేసేదేం కాదు, లేకపోతే ఇదే మొదటిసారి కాదు. టీడీపీ మొట్టమొదటి నుంచి ఇదే పద్ధతి అవలంబిస్తా ఉంది, ఇంకా దారుణంగా అవలంబించే పరిస్థితి ఉంది. కానీ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి మొత్తం ఇద్దరు కూర్చొని దీని గురించి డిస్కస్ చేయటం, తర్వాత ఈ విషయం మీద మాట్లాడమంటే లోకేష్ బాబు అంతిమ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి డిబేట్ లో కానీ లేకపోతే బయట కానీ చెప్పటం చూస్తుంటే చంద్రబాబు నాయుడు టీడీపీ ఆధిపత్యం వీళ్ళంతా కూడా కొంత క్రమశిక్షణ పాటిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అట్లాగే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మరీ అంత దారుణంగా అయితే లేదు. 40 సీట్లకి అయితే వాళ్ళు ఒప్పుకున్నట్లుగా సమాచారం ఉంది. అట్లాగే ఎంపీ సీట్లు కూడా 1-2 తేడాతో 5 ఎంపీ సీట్లు అనేది వాళ్ళు ఇస్తారనే ఉద్దేశంతో ఉంది. కానీ ఈ పొత్తు కుదరనిచ్చే పరిస్థితిలో మీరు అన్నట్టు కృష్ణాంజలి గారు అన్నట్టు హరిరామ జోగయ్య గారు ఇందులో మెయిన్ పార్ట్స్ మనం ఎంతమంది ఎన్ననుకున్నా కూడా కాపులు జనసేనకి వాస్తవంగా మొత్తం కాపులు 70%, 80% లేదా 90% కాపులు మొత్తం జనసేన వెనక ఉన్నారనేది మనం అనుకోవాల్సిన విషయం, మనం కూడా ఒప్పుకోవాల్సిందే. కానీ ఈ హరిరామ జోగయ్య గారు ఆయన పవర్ షేరింగ్ లేకుండా 60 సీట్లు పైన లేకుండా ఈ పొత్తును కుదరనిచ్చే పరిస్థితి అయితే కనిపించటం లేదు నాకు తెలిసి. వీళ్ళ ఒత్తిడి దీని ప్రకారం అసలు ఈ పొత్తు కుదురుతుందా లేదా అనే సందిగ్ధం మాత్రం జన సైనికుల్లో వస్తుంది, సామాన్య ప్రజల్లో వస్తుంది, ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఉంది. 100% ఈ పొత్తు కుదరనిచ్చే పరిస్థితి ఇటు పచ్చ మీడియా ఒక పక్కన తగులుకొని వాళ్ళు చెడగొట్టే పరిస్థితిలో ఉన్నారు, ఇటు హరిరామ జోగయ్య గారు. వీళ్ళిద్దరూ కలిసి నాకు తెలిసి ఈ పొత్తును ముందుకు పాలించే పరిస్థితి లేదని చెప్పి అనుకుంటున్నాను. కానీ పొత్తుని నిలబెట్టుకోవాలి, ఈ పొత్తు లేకపోతే మనం గెలవలేము అనే విషయం చంద్రబాబు నాయుడు గారికి 100% తెలుసు. కాబట్టి లోకేష్ గారు చాలా క్రమశిక్షణతో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా వీళ్ళకి జనసేనకి మంచి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్. రవికిరణ్ గారు